దేశంలో కరోనా మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో నిన్న 636 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనాతో బాధపడుతూ 4 మృతి చెందారు. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 వల్ల దేశంలో బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు JN.1 కేసులు కేవలం 197 వెలుగు చూశాయి. ఇందులో కేరళలో అత్యధికంగా 80 మంది బాధితులున్నారు. 51 JN.1 కేసులతో గోవా 2వ స్థానంలో ఉంటే 34 కేసులతో గుజరాత్ 3వ స్థానంలో ఉంది. కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 7, రాజస్థాన్లో 5, తమిళనాట 4, తెలంగాణలో 2, ఒడిషా, ఢిల్లీల్లో చెరొక JN.1 కేసులు నమోదయ్యాయి. అందువల్ల ఈ వేరియంట్ వల్ల మనకు ప్రస్తుతానికి పొంచి ఉన్న ముప్పు తక్కువేననే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరోవైపు ఒమిక్రాన్ XBB 1.16 వేరియంట్ కేసులు 1972 వెలుగు చూశాయి. దేశంలో నిన్న 636 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 227 రోజుల్లో ఇదే అత్యధికం. నిన్న కరోనా వల్ల 4 ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 548 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4394 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.18% ఉంది. ఆంధ్రప్రదేశ్లో 26, తెలంగాణలో 8 కొత్త కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో నిన్న 229 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనాతో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం కర్ణాటకలో 1245 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 66 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లలో 20 మందిని ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మహారాష్ట్రలో 80 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసులు 693కు చేరాయి. అయితే కేవలం 42 మంది మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు. మిగతా వాళ్లంతా హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు కేరళలోనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ 1869 మంది కరోనాతో బాధపడుతున్నారు. మరోవైపు JN.1 వేరియంట్ కేసులు 80 నమోదయ్యాయి. దీంతో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేరళ, తమిళనాడు మధ్య 7 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తానికి కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు అధికారులు, వైద్య నిపుణులు.